హాయ్ అండి. ఒక అక్క అయితే కొబ్బరన్నం రెసిపీ కావాలని చెప్పి కామెంట్ అయితే పెట్టింది. మా అక్క అడవిలో పడి ఆ అక్క పెట్టే కామెంటే మర్చిపోయానండి. సారీ, ఇన్ని రోజులు లేట్ అయిపోయింది కదా. అందుకే ఆ అక్క కోసం అయితే ఈరోజు కొబ్బరన్నం రెసిపీ అయితే రెడీ చేసేస్తున్నాను. కొబ్బరన్నం రెడీ చేయడం చాలా సింపులే, కాకపోతే కొబ్బరి పాలు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొబ్బరి ముక్కలు ఇలాగ మిక్సీ ఆడుకోవాలి, కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి. నేనైతే 2 సార్లు మిక్సీ ఆడుకున్న తర్వాత నాకు ఇన్ని కొబ్బరి పాలు అయితే వచ్చాయి. నేనే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ గరం మసాలా మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీకు స్పైసీనెస్ కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్లు ఏమో అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత రైస్ కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కి 2 గ్లాసులు పాలు అయితే సరిపోతాయి. నేను ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను. నాకు గ్లాసున్నర పాలు మాత్రం వచ్చాయి. అందుకోసం 1/2 గ్లాస్ ఏమో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుంటే మన కొబ్బరన్నం అయితే రెడీ అయిపోతుంది. దీంతోపాటు కాంబినేషన్గా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే నేను మటన్ కర్రీ చేశాను. ఈ రెండిట్ల కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.